నిన్నటి రోజు అనగా ఏప్రిల్ 3వ తారీఖున రోజు భారతదేశ ముస్లిం సోదరులకి రెండవ చీకటి రోజు. మొదటి చీకటి రోజు 1992 డిసెంబర్ 6వ తారీఖున. ఆ రోజు భారతదేశంలో ఒక్క మసీదుని భారతదేశ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వారి సాక్షిగా బీజేపీ వారు బాబ్రీ మసీద్ని కూలదోశారు. రెండవసారి ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా 2025 సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖు రోజు పార్లమెంట్ సాక్షిగా మరోసారి ముస్లిం సోదరులకి చీకటి రోజు అని నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఒక్క మసీదునే కూలదోశారు. ఈ రోజు భారతదేశంలోని కొన్ని లక్షల మసీదులు, దర్గాలు, ఖబరస్థాన్లు, ప్రతి ఒక్క ముస్లిం ప్రాపర్టీని కూలదోయడానికి జరిగిన పన్నాగంలో ఒక భాగమే నిన్న పార్లమెంట్ సాక్షిగా ఈ వక్ఫ్ బోర్డు బిల్ ని తీసుకొచ్చి ఆమోదింపజేయడమైనది. దీనికి సహకరించిన సెక్యులర్ పార్టీలైన తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్ పార్టీ, మరి యొక్క చిరాగ్ పాస్వాన్ యొక్క పార్టీ, వీరందరూ దీనికి సమర్థించిన వారు. వీళ్లు కూడా ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ మనసుల్లో నుంచి 92వ సంవత్సరం నుంచి బయట వెళ్లిపోయిందో, ఈ రోజు భారతదేశంలోని అన్ని ముస్లిం సోదరుల మనసులో నుంచి తెలుగుదేశం పార్టీ ఇంకా ఉండబోదు. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా మైనార్టీలకు ద్రోహం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి. ఇది అందరూ చూశారు. ఏ విధంగా పన్నాగం పన్ని ఈ రోజు ముస్లిం సోదరుల యొక్క వక్ఫ్ ఆస్తులని దౌర్జంగా తీసుకోదలుచుకున్నారు. వక్ఫ్ అంటే మనము దానం చేయడం. దానం చేసిన ఆస్తుల మీద కూడా ఈ రోజు భారతదేశ ప్రభుత్వం ముందు వేసి కబ్జా చేయాలని చూస్తున్న ఈ పరిస్థితి ఎక్కడ ప్రపంచ దేశాల్లో లేదు. ఇంత నీచ స్థితికి దిగజారిన ఈ భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, దానికి సహకరించిన తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే నితీష్ కుమార్ ప్రభుత్వం, అలాగే చిరాగ్ పాస్వాన్ ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతారు, మట్టిలో కలిసిపోతారు. ఇదే మాట ఏ పార్టీ అయినా ఇలా కొన్ని కులాలకి, కొన్ని మతాలకి కాల రాయాలి, వీళ్ళని కాలగర్భంలో కలిపేలా చేయాలని ఆలోచించే ప్రతి ఒక్క పార్టీ కూడా వాళ్లే కాలగర్భంలో కలుస్తారని ఈ రోజు మేము పత్రికాముఖంగా ముస్లిం సోదరులందరూ తెలియజేసుకుంటూ, ఇక మీదట ముస్లిం సోదరుల మనసులో తెలుగుదేశం పార్టీ అనేది ఉండబోదు. ఇది సెక్యులర్ పార్టీ కాదు, ఇది పక్కా మతతత్వ పార్టీ అని ఈ రోజు నిన్న పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు గారు తమ యొక్క వాదన వినిపించి దానికి నిదర్శనంగా ఈ రోజు ముస్లింలకు వ్యతిరేకంగా బిల్లును ఆమోదింప చేయడంలో పూర్తి సహకారం 16 ఎంపీలతో, రాజ్యసభ సభ్యులతో మన చంద్రబాబు గారు చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషించి ఈ రోజు ముస్లిం సోదరుల మనసుల్లో ఆయన నిలిచిపోయారు. ఈ చీకటి రోజులో ఆయన లిఖింపజేసుకున్నారు. ఇక నాకు ముస్లిం సోదరులు అవసరం లేదు, మైనార్టీస్ తో నాకు పని లేదు, నా దగ్గర ఉండే మైనార్టీస్ కూడా మీరు వెంటనే వెళ్లిపోండి, మీకు అవసరం లేదు. 14 నుంచి 19 వరకు ఆ రోజు కూడా ఆయన ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఈ రోజు మంత్రి పదవి ఇచ్చి ఈ రోజు ముస్లిం టోటల్ గా కొలాప్స్ చేయాలి, వాళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి మేమందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. వెంటనే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ముస్లిం సోదరులందరూ అక్కడ రాజీనామాలు చేసి బయటికి రావాలని మేమందరూ ముస్లిం సోదరులను కోరుకుంటూ మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మాకు మీ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ